అమెరికా, ఆస్ట్రేలియా దేశాలలో కూడా గణనాథుడు లేకుండా ఏ కార్యక్రమం చేయమని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కోమటి చెరువులో బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దూది శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. మహిళల భక్తుల పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. గ్రామాల్లో మనం ఒక నానుడి చెప్తాం, శివుడు ఆజ్ఞ లేకపోతే చీమగ రోజని. ఆ శివయ్యకి పూజ చేసేటువంటి ఈ సాయం సంధ్య వేళ ఇంతమంది మా అక్కా చెల్లెళ్ళు మాతృమూర్తులు ఇంత ఓపికతో వచ్చి ఈ కార్యక్రమంలో పూజా కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఇందాక మిత్రుడు శ్రీకాంత్ చెప్పినట్టు ఇక్కడ కొలువై ఉన్నటువంటి వివిధ దేవతామూర్తులకి సంబంధించి జరగబోయేటువంటి కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ కలుసుకునేటువంటి అవకాశం వస్తుందని నేను వేరే పార్టీ కార్యక్రమంలో ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా చాలా రోజులైందని మిమ్మల్ని అందరినీ కలవలేదని చెప్పి ఢిల్లీ నుంచి ఇప్పుడే ఇక్కడికి నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరి ఆశీస్సులు అండదండలు ఎప్పటికీ మా మీద, ఈ దేశాన్ని విశ్వగురువుగా నిలపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్రుడి మీద ఉండాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఒక మహిళ అనుకుంటే సాధించలేదంటూ ఏం లేదు. అనేక రకాలైనటువంటి సమస్యల గురించి శ్రీకాంత్ ప్రస్తావించిండు. నేను ఇప్పుడు దీన్ని రాజకీయ ప్లాట్ఫామ్గా దానికి వాడుకోదలుచుకోలేదు, కానీ నిత్య జీవితంలో మీరు చూస్తున్నటువంటి అనేక సమస్యలకి పరిష్కారం మన ఇంటి నుంచే ప్రారంభం అయితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఆ సహనం, ఆ ఓపిక మీ దగ్గరనే ఉంటుంది. అంత సలిపెడుతుంటే మా వాళ్ళని ఇంతమందిని జమ చేయాలంటే ఎంత కష్టమో మాకు తెలుసు. కానీ మీకు ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు, మన మతాన్ని, మన ధర్మాన్ని కాపాడుకోవాలనేటువంటి సందర్భం వచ్చిన ప్రతిసారి కూడా మా మాతృమూర్తులు, అక్కా చెల్లెళ్ళందరూ కూడా అటు సమ్మక్క సారలమ్మలకి, ఇటు ఝాన్సీ లక్ష్మీబాయికి వారసులుగా మీరు అందరు కూడా నిలబడుతున్నారు. కాబట్టి ఈ దేశంలో ఎంతమంది ఎన్ని అక్రమ పనులు చేయాలని చూసినా, ఎన్ని రకాలుగా మన మతాన్ని, మన ధర్మాన్ని ఇబ్బంది పెట్టాలని చూసినా